ఆటో డ్రైవర్లు గిగ్ వర్కర్స్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. అయితే ఉచిత ప్రయాణంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించింది. ఆటో డ్రైవర్లతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వారికి కలుగుతున్న ఇబ్బందులు, వాటికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ బాబు సుమిత్ర మరికాసేపట్లో గిగ్ వర్కర్స్తో సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భేటీ కానున్నారు. ఇప్పటికే 6 గ్యారంటీ స్కీములు అమలు చేయడంతో పాటుగా రాష్ట్రంలో మునుపెన్నడో లేని విధంగా అభివృద్ధి పథంతో ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ ఎన్నికల్లో ఇచ్చినట్టుగా హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని స్కీములను కూడా వాళ్ళు 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజుననే హెల్త్కు సంబంధించినటువంటి స్కీమ్తో పాటుగా మహాలక్ష్మి స్కీమ్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే రోజున నీమ్స్లో 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నటువంటి ఈ 2 స్కీములకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా మిగతా 6 గ్యారంటీ స్కీముల్లో మిగతా 4 గ్యారంటీల స్కీములకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ అంశంలో భాగంగా రేపు 11 గంటలకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో సమీక్ష జరపనున్నారు. దీంతో పాటుగా గ్రీడ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఓలా, ఊబర్, అదేవిధంగా ఇతరత్ర ర్యాపిడో సంబంధించినటువంటి అంశంలో పర్టికులర్గా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం తీసుకొచ్చిన తర్వాత కొంతమంది ఎక్కువగా అంటే ఆటోలను నమ్ముకుని బతికేటువంటి వారు కావచ్చు, కార్లను క్యాబ్ల ద్వారా నమ్ముకుని బతికేటువంటి వారు కావచ్చు, వీళ్ళకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఎక్కువగా తెలంగాణలో మహిళలు ఎక్కువగా ట్రావెల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, సదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో కంప్లీట్గా ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అనేటువంటిది ఇవ్వడం పట్ల తమకు ఆర్థికంగా నష్టం చేకూరుతుంది, జీవనోపాధికి ఇబ్బందికరంగా మారిందనేటువంటి అంశాన్ని గత కొద్ది రోజులుగా వాళ్ళు నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపకపోయినప్పటికీ కూడా వినతి పత్రాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ తమ ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావాణిలో నేరుగా అక్కడికి వెళ్ళి మంత్రులను కలిసి వినతి పత్రం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు కర్ణాటకలో ఈ స్కీమ్ అమల్లో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున నిరసన వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే తరహా ఇబ్బంది తెలంగాణలో ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. సో దానిలో భాగంగా ఈ గ్రీడ్ వర్కర్స్కు సంబంధించినటువంటి వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యి భవిష్యత్తులో వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించేటువంటి క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు వాళ్ళకు ఆర్థికంగా తోడ్పాటు అందించగలుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత మైనారిటీలకు కూడా సప్లాన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. పర్టికులర్ ఎస్టీ ఎస్టీలకు కూడా ఈ సప్లాన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా వాళ్ళకి డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్ ద్వారా లేకపోతే ఇతరత్ర స్కీమ్ ద్వారా జీవనోపాధికి ఇబ్బందికరంగా మారకుండా ఉండేందుకు ప్రణాళిక ఉన్నటువంటి దాన్ని ఆ తదనంతరము దళిత బంధు లాంటి స్కీమ్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్నింటిలో దాదాపు 18,000 కోట్లకు పైగా నిధులను దళిత బంధు కోసము అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఆందోళన పట్టే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి నేరుగా వాళ్ళతో అసోసియేట్ అయ్యి మాట్లాడబోతున్నారు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకోబోతున్నారు. మనం ఎగ్జాక్ట్గా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాము. పెద్ద ఎత్తున గ్రీడ్ వర్కర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి తనతో ఏం మాట్లాడబోతారు. కొంతమంది యూనియన్ల వారిగా కూడా లోపలికి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఈ యూనియన్ల వారిగా చర్చించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రీడ్ వర్కర్స్ ఎన్ని లక్షల మంది ఉంటారు, ఎవరెవరు ఏ ఫీల్డ్లో ఉన్నారు, ఎవరెవరికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, తదితర ఇష్యూస్ అన్నిటిపైన కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. దాదాపు గంట నుంచి 2 గంటల పాటుగా వారికి సమయం ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, భవిష్యత్తులో ఆలోచించాల్సినటువంటి అంశాలు కావచ్చు, అవన్నింటినీ కూడా ఏ విధంగా వీళ్ళకి భరోసా ఇవ్వబోతున్నారు, ఏ విధంగా వాళ్ళకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వబోతున్నటువంటి అంశం పైన కూడా వాళ్ళు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మధుయాషి గౌడ్ ఇప్పుడు కాసేపు క్రితమే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకున్నారు. మరి కొంచెం క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. రేవంత్ రెడ్డితో పాటు 1-2 కేబినెట్ మంత్రులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క వర్గానికి, తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఏ విధంగా ముందుకు పోబోతున్నటువంటి అంశాన్ని వాళ్ళు పర్టికులర్గా
ఇవాళ మీటింగ్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో దీంతో పాటుగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీముల అమలు కావచ్చు, అది అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పడబోతున్నటువంటి భారం కావచ్చు, నిధుల సమీకరణ కావచ్చు, ఎందుకంటే సబ్బండ వర్గాలను మేము సంతృప్తి పరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తమపైన ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి గతంలో దాదాపు 9 లక్షలకు పైగా నిరుద్యోగ యువత ఉంది తెలంగాణలో. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పీరియడ్లో ఎవరికి కూడా కంప్లీట్గా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆర్థికంగా రాష్ట్రం పూర్తిగా దివాలా తీసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటిని ఓవర్కమ్ చేయడంలో భాగంగా భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాలు కావచ్చు, ఇవాళ గ్రీడ్ వర్కర్లతో జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, ఇతరత్ర ఇష్యూస్కు సంబంధించినటువంటి అంశంలో భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి టాస్క్ ఏంది, ఒకవేళ గ్రీడ్ వర్కర్స్ 8,000 మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది అన్నటువంటి ఒక ఫిగర్ కనుక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ చూపించడంలో భాగంగా కాస్త ఆర్థికమైనటువంటి భారం పడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆల్టర్నేటివ్స్ చూపిస్తూనే ఇబ్బంది పడకుండా, అంటే 6 గ్యారంటీ స్కీముల అమల్లో ఎటువంటి అవాంతరాలు కానీ అభ్యంతరాలు కానీ ఇబ్బందులు కానీ ఉండకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి ప్రతి చర్యపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక పర్టికులర్ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇవాళ మిగతా షెడ్యూల్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టి రేవంత్ రెడ్డి వీరితో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. మనం చూడొచ్చు, విజువల్స్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కెమెరామెన్ శంకర్. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకుంటారు. యూనియన్ల వారికి ఇప్పటికీ వాళ్ళందరూ కూడా లోనికి చేరుకున్నారు. వచ్చినటువంటి యూనియన్ నేతలందరితో కూడా ఒక్కొక్కరిగా విడివిడిగా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సమావేశం అనంతరము క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే వెంటనే క్లారిటీ రాకపోయినా ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, పాలసీలు కావచ్చు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పైనటువంటి బాధ్యతలు కావచ్చు, వీటన్నిటికీ సహకరించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ గ్రీడ్ వర్కర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఆకాంక్షలు